కాకినాడ వార్ఫ్ రోడ్ లో గల ది కాకినాడ మినీ గూడ్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ ఆటో వెహికల్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద గణపతి నవరాత్రుల ముగింపోత్సవాల్లో భాగంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే తనయుడు వనమాడి మోహన్ వర్మ పాల్గొనగా విశిష్ట అతిథిగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు టీఎన్టీఈసీ నాయకులు గదుల సాయిబాబాలు విచ్చేసి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో తొలి పండుగ వినాయక చవితి అని, అటువంటి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి భారీ అన్నదానం చేపట్టిన అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఆ గణనాథుడి ఆశీస్సులు కార్మికులపైన ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించి ముగింపు సందర్భంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది కూడా అందరి సహకారంతో స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించి సుమారు 5,000 మందికి భారీ అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు. తమకు తమ అసోసియేషన్కు అన్ని విధాలా సహకరిస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ చాట్ల గురుమూర్తి, జాయింట్ సెక్రటరీ మేడసాని రాజా, ట్రెజరర్ కేవీవి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ పెరుమళ్ల వీర వెంకట సత్యనారాయణ, సలహాదారులు ముడారపు శంకర్, యాండ్రా రాము, వినాయక కమిటీ సభ్యులు ముద్రగడ కల్కి భగవాన్, తలాటం వీరబాబు, కమిటీ మెంబర్లు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మన కాకినాడ మినీ గూడ్ వ్యాన్స్ అసోసియేషన్ తరఫున భారీ ఎత్తున మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరఫున భారీ ఎత్తున అన్నదానం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదానానికి టీఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు గదుల సాయిబాబు గారు, అలాగే యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎలుగుబంటి వెంకటరమణ గారు, అలాగే యూనియన్ సభ్యులందరి ద్వారా భారీ ఎత్తున అన్నదానం జరగడం జరుగుతుంది. ఈ అన్నదానంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే యూనియన్ కి మా తరఫున ఎటువంటి సాయం కావాలన్నా ముందుంటామని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు యూనియన్ సభ్యులకి, అలాగే గదుల సాయిబాబు గారి అందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము పిలిచిన వెంటనే గౌరవనీయులైన శ్రీ వనమాడి వెంకటేశ్వర గారు, కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు తనయులు శ్రీ మోహన్ వరం గారు రావడం జరిగింది. ఆయనకి మా 50 మంది యూనియన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా గౌరవాధ్యక్షులు కూడా మీరు చెప్పిన వెంటనే రావడం జరిగింది. ఆయనకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమానికి మా యూనియన్ సభ్యులే కాకుండా 50 మంది వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించారు. వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ మీడియా కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. మినీ గూడ్స్ ఆటో యూనియన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ రమణ గారు, అదే మాజీ అధ్యక్షుడు అయినటువంటి కరుణామయ్య, మిగిలిన వైస్ ప్రెసిడెంట్ వీరబాబు, మిగిలిన తదితర సెక్రటరీ చిన్న వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్జయంగా కాకినాడలోనే 4,000 మందికి పైచిలుక అన్న సంతర్పణ చేయడం అంటే చాలా సంతోషదాయకమైన వ్యవహారం. కాబట్టి వీళ్ళందరూ ఐక్యతగా ఉండి ఐకమత్యంతో అందరూ కలిసి చేయడం అన్నది యూనియన్ తరఫున ట్రేడ్ యూనియన్ లీడర్గా నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. యూనియన్లు అన్నీ కూడా ఈ విధంగా ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండి నడవాలని ఆశిస్తూ ఈ అవకాశం కలగజేసినటువంటి వినాయకుడికి మా మిత్రులందరికీ కూడా, కార్మిక మిత్రులందరికీ కూడా